So good morning everyone. Today we are going to check the how we can we write these formulas into the latex. Okay, so here we're having the formulas. So we need to write these formulas in the latex. So how we can write, we can check. Okay, sometimes we also uh, you need to use the to convert these formulas into latex. Sometimes we'll get difficulty writing them. Okay, so this is for who are beginning with the latex. That's all. సో మన మిత్రులు ఎవరైతే ఉన్నారో తెలుగు మిత్రులు సో మనకేందంటే ఇక్కడ ఈ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ లాటెక్స్ లకి ఎలా రాయాలి అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, సో ఎలా రాయాలి ఎలాంటి ఫార్ములాస్ లాటెక్స్ అంటే ఫస్ట్ మనకు వచ్చింది ఏంటంటే సో కొన్ని ఇక్కడ రాసి పెట్టాను. సో ఈ ప్రీవియస్లీ రాసినాను. ఓకే, సో ఫస్ట్ మనకున్న ఓకే సో లాటెక్స్ లో మనం ఆల్రెడీ ఓకే సో మనకు రిలేటెడ్ ఉన్న ఓకే సో ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం యూస్ ప్యాకేజెస్ అవుతున్నాయి. సో మ్యాథ్స్ రిలేటెడ్ అవుతున్నాయి. మ్యాథ్స్ రిలేటెడ్ సంబంధించిన అన్ని ప్యాకేజెస్ అనేది రాశాం. సో ఇట్స్ జస్ట్ వన్ డాక్యుమెంట్. ఓకే, సో ఇక్కడ మనం అనేది ఈక్వేషన్స్ రాస్తున్నాం. సో ఫస్ట్ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో చూడండి. ఓకే, సో ఆల్రెడీ నేను కొన్ని ఈక్వేషన్స్ రాశాను. సో అరౌండ్ 17 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు అనేది రాసే ఈక్వేషన్ మనం ఎలా వర్డ్ నుంచి లాటెక్స్లోకి ఎలా కన్వర్షన్ చేయాలి. సో మోస్ట్లీ ఏంటంటే చాలా మంది సో ఈక్వేషన్స్ అనేది మ్యాథ్ టైప్ యూస్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తుంటాం. సో బట్ అలా కాకుండా మనంతా మ్యాథ్ టైప్ పర్చేస్ చేసేంత లేదు కాబట్టి సో మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇలా కాపీ చేసి ఇక్కడ ఇది క్లిక్ చేసి లీనియర్ అని కొట్టండి. ఓకే, సో ఇది ఇలా వస్తుంది. సో కాపీ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇలా చేస్తే ఇలా వస్తుంది అని అనుకుంటాం. సో మనకున్న వాటిలో ఏవేవి ఓకే సో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి ఫస్ట్ ఈ దాంట్లో కాపీ చేసుకుందాం. ఓకే, నోట్ ప్యాడ్ కాపీ చేసినా కూడా ఇలానే వస్తుంది. ఓకే, ఓకే సో దీనికోసం ఏం చేయాలి మనం. ఓకే, ఇక్కడ ఉన్న వాటిలో అన్ని కూడా లీనియర్. ఓకే, నెక్స్ట్ యూనిక్ కొట్టాం. ప్లేస్ చేసి కాపీ ఇక్కడ కూడా అదే వస్తుంది. ఇలా క్లిక్ చేసి అన్ని కూడా లీనియర్గా చేంజ్ అవుతాయి. సో ఇలా సో కంట్రోల్ దట్ లాటెక్స్ కన్వర్ట్. ఓకే, సో మనం యూస్ చేస్తున్నామో దానికి రిలేటెడ్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది చేంజ్ చేసి ఓకే కాపీ. ఓకేనా, ఇప్పుడు తెలిసిందా ఏం చేయాలనేది. సో ఫస్ట్ మనం నార్మల్గా కాపీ చేస్తే వచ్చింది అనేది చూశారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లాటెక్స్ లీనియర్ కన్వర్షన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్వర్షన్స్లోకి వెళ్ళి ఈ కాపీ మ్యాథ్ టు క్లిప్ బోర్డ్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంది కదా దాని కాకుండా లీనియర్ ఫార్మాట్ టెక్స్ట్ టు ది క్లిప్ బోర్డ్ యాజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ ఇది అనేది చేయాలి. చేస్తే మనకు ఏంటంటే వర్డ్లో ఉన్న ఓకే ఫార్ములా అనేది సేమ్ లాటెక్స్లో వస్తుంది. ఓకే, సో ఇది సో అనేది ఇది చూసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఈక్వేషన్స్లో చేస్తాం. రైట్, ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది క్లిక్ చేసి మనం ఏంటంటే ఫస్ట్ ఇది నార్మల్గా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం కాపీ చేస్తే ఎలా వస్తుందో చూడండి.
ఇలా వస్తుంది. ఓకేనా? సో, ఇలా వస్తుంది కాబట్టి సో, ఈ దాంట్లో ఏందంటే మనకు వర్డ్‌లో ఉన్న సెట్టింగ్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలి. సో, వర్డ్‌లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి అంటే ఇక్కడ కన్వర్షన్స్, కాపీ దిస్ వన్. ఓకే. సో, లీనియర్ ఫార్మాట్ టెక్స్ట్ ఉంది కదా! సో, దాని పైన క్లిక్ చేసి ఓకే చేయాలి. సో, దెన్ కాపీ, గో టు ది లాటెక్స్ అండ్ పేస్ట్. ఓకే. సో, ఆల్రెడీ 18 ఉంది. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే 19th ఈక్వేషన్. సో, ఇలా. సో, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ కాపీ చేసి సో, మళ్ళీ దీన్ని ఏంటంటే సేమ్ వర్డ్‌లో ఉన్నదానికి మార్చాలంటే జస్ట్ ఈ పైన చేసి ప్రొఫెషనల్ ఎలా ఉన్నదో అలా చేస్తాం. సో, ఇక్కడ ఉన్న దాన్ని మళ్ళీ క్లిక్ చేసి సో, మనకేందంటే ఒక్కొక్కటి అనేది చేసుకోవడం బెటర్. ఒకేసారి అన్ని చేసామనుకోండి కొన్నిసార్లు కన్‌ఫ్యూజన్స్‌లో ఏందంటే మిస్టేక్ అవుతుంది. సో, కొద్దిగా నిదానమైన ఇక్కడ ఉంది కదా! లీనియర్. దట్స్ ఇట్. కాపీ. సో, జస్ట్ కన్వర్షన్. ఓకే. ఇలా ఏందంటే మనకు వచ్చిన ఈక్వేషన్స్ అనేది సో, ఇక్కడ నేను ఈక్వేషన్స్ ఉన్నప్పుడు సో, ఇలాంటి ఈక్వేషన్స్ ఉంది కదా! సో, ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు కొద్దిగా అనేది మీరు ట్రిక్ అనేది. ఓకే. ఈ ఈక్వేషన్స్ అనేది వర్డ్ నుంచి లాటెక్స్ కన్వర్షన్ చేసినప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో, ఇలాంటి టైప్ ఈక్వేషన్స్ అన్నప్పుడు మనం కొద్దిగా ఏందంటే ఇక్కడ మనం కోడ్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో, దీన్నంటే ఎలా కన్వర్షన్ చేస్తున్నాం అనేది సో, వర్డ్ నుంచి డైరెక్ట్ లాటిస్ కన్వర్షన్ అప్పుడు రాదు. ఓకే. సో, వీటికేందంటే సెపరేట్‌గా మనం వన్ బై వన్ ఇలాంటిది ఏదైతుందో ఈక్వేషన్ అనేది కొద్దిగా చూసి రాయాల్సొస్తది. ఓకే. అదొకటి. సో, ఇలాంటి నార్మల్ ఈక్వేషన్స్ ఏవైనా సరే మనం ఈజీగా కాపీస్. సో, ఇలా బ్రాకెట్ ఉండి కేస్ 1, కేస్ 2 లాగా ఉన్నప్పుడు మాత్రం ఇవి డైరెక్ట్‌గా వర్డ్ నుంచి కాపీకయితే కావాలి. ఓకే. సో, దిస్ ఈస్ ఫర్ టుడే. థాంక్ యూ.